మీరు తులారాశిలో జన్మించారా? తులారాశిలో జన్మించిన వారికి ఈ 2026 సంవత్సరంలో జూన్ 2 తర్వాత నుండి వీరికి గురువు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి వీరికి ఒక 7 నెలల పాటు చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీరి జన్మస్థానం నుంచి గురుడు 10వ స్థానంలో ఉన్నాడు. 10వ స్థానం అంటే కర్మస్థానం. అదేవిధంగా శని భగవానుడు 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వీరికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వ్యాపారాలు చేసేవారికి కానీ, అదేవిధంగా వివాహాలు చేసుకోవాలనుకునే వారికి కానీ, అదేవిధంగా సంతానం విషయంలో కానీ, ఇలా విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి కానీ, ఇలా ప్రతి విషయంలో వీరికి ఆరోగ్య విషయంలో కానీ, ఇలా ప్రతి ఒక్క విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యలన్నింటికీ కారణం ఆ శని భగవానుని యొక్క ఆశీస్సులు లేకపోవడమే. కాబట్టి జూన్ 27వ తేదీన శని త్రయోదశి రాబోతుంది. ఆ రోజు నేను శని హోమం జరిపించబోతున్నాను. మీరు గనక ఈ శని హోమంలో పాల్గొనాలంటే తప్పకుండా మీ యొక్క పేరుని మరియు గోత్రాన్ని నాకు పంపించినట్లయితే మీ యొక్క పేర్లపై శని హోమం జరిపించి వీడియో తీసి వాట్సాప్ ద్వారా మీకు అందజేస్తాను. అదేవిధంగా ఒక శని మణిని కూడా మీకు ఉచితంగా అందజేస్తాను. ఈ అవకాశాన్ని తులారాశి వారు తప్పకుండా వినియోగించుకోగలరు.